గడిచిన 5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో హెరిటేజ్ కంపెనీకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సెస్ గురించి అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈ రోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు అంటే దేవుడు పేరు చెప్పి దేవుడు అంటే భయం లేకుండా బరితెగించి మాట్లాడేటువంటి, అంటే చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో. ఏమరిపోటుగా ఉంటే జేబు కొట్టేసేవాడు ఒకడు, మనం ఏమరిపాటుగా ఉంటే మన బ్యాగులు కొట్టేసేవాడు ఒకడు, లేదు ఏదో ఒక మనకి ఎరేసి మనం ఆ ఎర కోసం కింద ఏదో పడేస్తే దానికోసం ఒంగొంగానే మన సామాను కొట్టేసేవాడు ఒకడు, మనం ఊరెళ్తే ఇంట్లో దొంగతనం చేసేవాడు, ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసేవాడు ఒకడు. కానీ ఇంట్లో అందరం ఉండంగానే తలుపులు బద్దలు కొట్టి తుపాకులతో కత్తులతో నరమేధం చేసి ఇంట్లో ధనాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఒకళ్ళు. అంటే దొంగల్లో ఎంత బరితెగింపుగా ఉంటారో చూసుకుంటే మనం ఈ చివరి జాతికి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. రాజకీయ నాయకులు వీళ్ళు
ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ కూడా నిజంగా చూడండి ఎంత దురదృష్టం. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే, పెదప బుద్ధులు కాకపోతే ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? కల్తీ జరిగిందని మాట్లాడట్లా. ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. ఇవాళ 35వ పేజీలో చెప్తున్నారు. దాని తర్వాత పేజీలో మీ సిగ్గులేనితనాన్ని కడిగట్టుగా సిబిఐ క్లియర్ కట్ గా రాస్తే కూడా, అంటే పామోలిన్ అవశేషాలు ఉన్నటువంటి ఆయిల్ కలిపారు దీంట్లో, కల్తీ జరిగిందని చెప్పని రాస్తే, మరి మొన్నేమో అపవిత్రం అపచారం అన్నారు, ఇప్పుడేమో కల్తీ అంటున్నారు. ఆయన ఇక పవన్ కళ్యాణ్ గారు తంతు అట్లా ఉంటే, ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగిందంట. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఒక్కటి మీరు ఆలోచించండి. ప్రతి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనే కదా వీళ్ళు ఈ బరితెగింపు మాటలు మాట్లాడేది. నిజంగా క్రిస్మస్ కి చర్చికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే, పవిత్రమైన విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్ గారికి వస్తుందా? చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు దేవుళ్ల మీద, గుళ్ల మీద ఎందుకు దాడులు చేయిస్తాడు? ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పని చేసినా, ఒక పథకం ఇచ్చినా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక జీవో ఇచ్చినా, ఏ రాజకీయ నాయకుడైనా దేనికి చేస్తాడు? తనున్న పార్టీకి రాజకీయ లబ్ధి కోసం, తన యశస్సు పెరగటం కోసం, ప్రజల్లో తన కీర్తి పెరగటం కోసం, తద్వారా మరొకసారి ఎన్నిక కావాలి తిరిగి అని చెప్పని కీర్తికాంక్షతో కదా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునేది. మరి తను ఏలుబడిలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో దేవాలయాల మీద దాడులు జరిగితే జగన్కి లాభమా నష్టమా? మీరు ఒకసారి ఆలోచించేయమని అడుగుతున్నా. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు వెనక మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను.
నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకుంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు దేవుడి ఆలయాల్ని? రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు చూడండి ఒకసారి. ఏం స్వామి ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని ఆలయాల్ని కూలదోయించారు చూడండి. లాస్ట్ లో ఉండదు చూసుకోండి. టీడీపీ హయాంలో విజయవాడలో ఆలయాలు కూల్చివేత చూడండి. ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి. మీకు దేవుడి పట్ల హైందవ మతం పట్ల గౌరవం ఉంది, భక్తి ఉందని ఇది చూసినట్టు ఎవడన్నా నమ్మమంటారా అని అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పండి. పాపభీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలను ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే ఏమంటారు దాన్ని? మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అన్అపాలజెటిక్ సనాతని, మళ్ళీ ఇప్పుడు కాషాయం ఇట్లా ఆ రోజు చేశాడు. కాషాయం కొనసాగించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వేసిన తర్వాత అంటే సాధువుగా మారతావు, మళ్ళీ వెంటనే పరిత్యజిస్తావు. అంటే బ్రహ్మచర్యాన్ని లేదా సాధుతత్వాన్ని, సంకల్పాన్ని వెంటనే ఎత్తుకుంటావు, దైవ సంకల్పాన్ని ఎత్తుకుంటావు, మత ప్రచారాన్ని, హైందవ తత్వాన్ని ప్రచారం చేయడానికి ఎత్తుకుంటావు, వేషం మారుస్తావు, గెటప్ మారుస్తావు, బట్టలు మారుస్తావు. మరి నీ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన క్షేత్రం, ప్రముఖ హైందవ క్షేత్రమైన కాశీనాయన క్షేత్రాన్ని మీ శాఖ అధికారులు నీ ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ఎవరిని నమ్మమంటారు? ఎవరిని నమ్మంటారు పవన్ కళ్యాణ్ గారు? శ్రీకాకుళం ఆధ్యాత్మిక కోర్మ గ్రామంలో మందిరానికి నిప్పంటించింది ఏంటి పరిస్థితి? పోనీ దానికి ఏమైనా సాయం చేశారా? పోనీ పునర్నిర్మాణం ఏమన్నా చేశారా? ఆదుకున్నారా? మీ పాపాలు ఒకటొకటి కాదు. సింహాచలంలో ఒక ఆవిడ పెద్ద మొత్తం తగునమ్మా అని పెద్దానికి వస్తుంది. అసలు పనికి ఆవిడ రాదు. ఆవిడకి ఉద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగం ఆ మంత్రి చేయరు. సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా? అపచారమా కాదా? బాధ్యతారాహిత్యమా కాదా? మీ బాధ్యత లేని తనం కాదా? దేవుడంటే భక్తి లేని తత్వం కాదా? అక్కడేనా? తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికో ముక్కోట ఏకాదశిగా ఎప్పుడండి అది? వైకుంఠ ఏకాదశికి. మీ యొక్క అసమర్థత వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల, తిరుపతి అంటే మీకు ఏమాత్రం విలువలేనితనం వల్ల ఎంతమంది? 9 మంది 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 6 అసూలు బాశారు. పశ్చాత్తాపం లేదా మీకు? సింహాచలంలో మరణిస్తే మీ యొక్క చర్యల వల్ల, మీ బాధ్యత లేనితనం వల్ల, మీ తప్పుడు తనం వల్ల, మీ అవినీతి వల్ల సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులు చచ్చిపోతే మీకు ప్రాయశ్చిత్తం లేదు.
అలాగే తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారు పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి. ఇది చూడండి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి విధ్వంసకాండ, ఆలయాన్ని ఎట్టా పూల చేశారు చూడండి. చూడండి, ఆ ఫోటోలు దిగేవాడు ఆలయాలను కూలుస్తాడు. పాత రోజుల్లో అంటే వెనకటికి మీరు చెప్పేటువంటి హిందూ మతం కానిటువంటి వాళ్ళు దాడులకి ధ్వంసమైనటువంటి గుళ్ళకి మీకు ధ్వంసం, మీరు చేసిన ధ్వంసానికి తేడా ఏముంది అని అడుగుతున్నాను. ఏం తేడా ఉందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేసినటువంటి వాడు ఎవడాడు? ఏమన్నా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఇరాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఎవడి బాబాయ్? మీ ఊడే కదా. మీకు పాపం అంటదా? అంతరాత్మను ఏమన్నా శుద్ధి చేసుకున్నారా? కనీసం ఎక్కడన్నా మెట్లు కడిగారా? పోనీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చారా? ఇవరా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మీ పాపాన, మీ పుణ్యం, మీరు చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం మీరు మునగటా కోసం, మీ పాపాలు కడుక్కుంటాకి, మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మందిని చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. అంటే వాళ్ళు కూడా పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయటానికి వచ్చినటువంటి 29 మరణానికి ఎవరు కారణం? ఏం చేశారు? తిరుమల తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఏ పాకిస్తాన్ వాడు వచ్చాడు? ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ ఇరాన్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ టర్కిష్ వచ్చాడు? ఏ టర్కీ నుంచి ఎవడొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు కాదా ఈ పాపం అని అడుగుతున్నాను. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం చిమ్ముతారు, కాలకోట విషం చిమ్ముతారు మీరు. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చిట్ట ఇంత ఉంది. ఇంత కాదు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే, మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్ లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. దేనికి జైలుకి వెళ్ళాడు? రామతీర్థంలో స్వామివారి తలకి విగ్రహానికి కళంకితం చేసినటువంటి వీడిని అరెస్ట్ చేస్తే, ఆ అరెస్టుకి పరిహారంగా ప్రభుత్వ ఖజానా నుంచి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. వీళ్ళు చూడండి, వీళ్ళు పాపాలు. జగన్మోహన్ రెడ్డి గారు పెంటపాడులో, తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడులో ఆలయంలో రథం దహనమైంది, కాలి బుగ్గైంది. ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తున్నారుగా, ఆడెవడో మెంట్లోడు, ఈడెవడో మెంట్లోడు అని చెప్తున్నారు అంతర్వేదిలో. చెప్పండి, వీళ్ళు పిచ్చోళ్ళంట, ఎవడో పిచ్చోడు కాల్చాడంట అని చెప్తున్నారు అని అన్నారు. మేము పిచ్చోడు కాల్చాడని మేమల్లా, మీరే
పుట్టిస్తారు, మీరే కాయిస్తారు. మేము అనకుండానే మరి పెంటపాడులో ఎవరు రథాన్ని దహనం చేసినోడు ఎవడు కనుక్కున్నారా? కనుక్కోలేదు కదా. కొన్ని రథాన్ని పునర్నిర్మాణం చేయించారా? చేయించలేదు కదా. అంతర్వేదిలో మీలాంటి దుర్మార్గుల ప్రోద్బలంతో అర్ధరాత్రి తెల్లవారుజామున రథానికి నిప్పంటిస్తే ఎన్నాళ్ళు చేయించాం? సుమారుగా 123 రోజుల్లో. అంటే మళ్లీ రథసప్తమి రోజుకి దహనం అయితే మళ్లీ రథసప్తమి వచ్చేప్పటికీ మేము పునర్నిర్మాణం చేయించాం ₹1 కోటి పెట్టి. రామతీర్థంలో రాముడి వారి ఆలయానికి దాని ట్రస్టీ ఎవరు? రామతీర్థం ట్రస్టీ ఎవరు? ఆ గుడి ఎలా ఉండేది? శిథిలావస్థలో ఉండేది. ట్రస్టీ ఏనాడు పట్టించుకోలేదు, గుడికి కాపలా పెట్టించలేదు, గుడిలో ఏం జరుగుతుందో ఏనాడు కన్నెత్తి చూడలేదు, దర్శనానికి కూడా వెళ్ళలేదు. ఏ రోజు రాముడి గారి కళ్యాణానికి ఎప్పుడన్నా ఆ ట్రస్టీ గారు ఎప్పుడన్నా వస్త్రాలు తీసుకెళ్లారా? ఏ రోజన్నా? ఇవాళ ₹3 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 నుంచి 7 మాసాల్లో రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం. అంటే 1000 సంవత్సరాలైనా కూడా రామతీర్థం స్వామివారి రాముల వారి ఆలయం అలాగే ఉంటది. 1000 సంవత్సరాలైనా సరే రాతి నిర్మాణం ₹3 కోట్ల నిర్మాణం చేసి వెంటనే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతర్వేదిలో 123 రోజుల్లో రథాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసి స్వామివారికి రథసప్తమి రోజు రథం ఊరేగింపు నాటికి అప్పచెప్పడం జరిగింది. ఏ ఒక్క రోజన్నా మీ జన్మలో, మీ రాజకీయ జన్మలో, మీ జీవితంలో ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క కార్యక్రమం చేశారా? మీరు బెజవాడలో కూల్చినటువంటి అన్ని ఆలయాలు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలదయించినటువంటి ప్రతి ఆలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించాడు. మీరు క్రైస్తవుడు 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 అని చెప్పని బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు కదా. కేవలం క్రిస్మస్ రోజు ఒక్కరోజే చర్చికి వెళ్లేటువంటి మీరు క్రైస్తవుడిగా ముద్రేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కట్టించాడు. ఇవన్నీ మీరు బెజవాడలో కూలదేసిన ఆలయాల్ని కట్టించాడు. ఎవడో ఒక ఎదవ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతం అనే దాన్ని అంటిద్దామని రథాన్ని దహనం చేస్తే అంతర్వేదిలో రథాన్ని నిర్మాణం చేయించాడు. రామతీర్థంలో ఎవడు మీరు ప్రోత్సహించపోతే ముద్దాయిగా జైలుకి వెళ్తే దానికి నజరానాగా సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎన్ని లక్షలు ఇచ్చారు? మరి పాపాలు మీరు చేస్తే ఆలయం కట్టించినాడు ఎవడు? అదొకటే కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల రూపాయలతో ఆలయం నిర్మాణం చేశారు. సరదాకు ఒక ఉదాహరణ, బందర్లో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అది జీర్ణమైపోతే మీరు ఆ జీర్ణమైపోయిన దేవుణ్ణి పట్టించుకోకపోగా, ధూపదీప నైవేద్యాలకి నయా పైసా ఇవ్వకపోగా ఆ దేవుడి స్థలాన్ని కొట్టేయటం కోసం ఆలయాన్ని కనకదుర్గం వారికి మీరు అడాప్షన్ ఇచ్చి ఆ స్థలం మీద గుల్లపూడిలో ఉన్నటువంటి 40 ఎకరాల స్థలం మీద మీరు కన్నేసి చెరబడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎండోమెంట్స్ కి వెనక్కి డిఅడాప్ట్ చేసి ₹2 కోట్ల డబ్బులు మంజూరు చేసి జీర్ణమైపోయి గర్భగుడిలో స్వామివారి మీద వర్షపు నీరు కారేటువంటి అపచారం జరుగుతున్న ఆలయంలో చిరంజీవి గారిని పంపించి రిక్వెస్ట్ చేసి శంకుస్థాపన చేయించి ఆలయాన్ని నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం జరిగింది. ఇట్లాంటి అనేక ఆలయాలు. ఇవాళ శ్రీవాణి గురించి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా, దేవుడు అనేటువంటి పాపభీతి లేకుండా శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు 500 దేవుడికి జమ చేస్తున్నారు, మిగతా డబ్బులు వెయ్యని చెప్పని పచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేస్తాను, ఇది అవినీతికరమైన ట్రస్ట్ అని చెప్పారు.
శ్రీవాణి పేరుతో దోచుకుంటున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా, 2 ఏళ్లు అయింది కదా, శ్రీవాణి ట్రస్టును ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు, మీరు సిగ్గు ఎగ్గు లేకుండా శ్రీవాణి ట్రస్టులకు వచ్చేటువంటి 500 రూపాయలు మాత్రమే దేవుడికి జమ చేసి, దేవదేవుడికి జమ చేసి 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు ఇల్లు అని చెప్పి మీరు మాట్లాడారు పాలక వర్గాన్ని. ఎందుకు మీరు బయటికి తీయలేకపోతున్నారు? ఎందుకు బొక్కలు వేయించలేకపోతున్నారు? 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ లో కొట్టేసిన వాళ్ళని, ఆ ట్రస్ట్ ను ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? అంటే మీరు కూడా దుబ్బేస్తున్నారా? నిందలేశారు కదా, అవినీతి బురద జిమ్మారు కదా, ఏమైంది? శ్రీవాణి ట్రస్ట్ ని ఎందుకు మీరు ముయ్యటం లేదు? ఎందుకు ముయ్యట్లా? శ్రీవాణి ట్రస్ట్ శ్రీవారి టెంపుల్స్ ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆ ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, ఆలోచనతో బ్లాక్ లో ఎట్లాగూ టికెట్లు అమ్ముతున్నారు, బ్లాక్ లో టికెట్లు కొంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజంగా నిజాయితీ ఉంటే గనక, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తే ఉంటే గనక, ఇవాళ కొండ మీద జరిగేటువంటి అవినీతి అపచారాల్ని మీరు చూడరా? మీరు కనపడరా? మీకు కనపడవా అని అడుగుతున్నాను. రూమ్ ఇవ్వాలంటే ఎంత తీసుకుంటున్నారు కొండ మీద? ఇవాళ రిజర్వే అంటే దర్శనం టికెట్ ఆల్రెడీ ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు రూమ్ కావాలంటే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? 1,500 నుంచి 2,000 రూపాయలు నిర్లజ్జగా బరి తెగించి ఆలయ కౌంటర్లో తీసుకుంటున్నారని ఏ భక్తుడిని అడిగినా చెప్తున్నారో చెప్పట్లేదా? కొండ దిగొచ్చిన ప్రతి భక్తుడు చెప్తున్నాడు కదా, అవినీతి పెచ్చు పేరిపోయింది చంద్రబాబు నాయుడు కాలంలో అని చెప్పి. దర్శనానికి టోకెన్లు కొండ కింద నుంచి కొండ మీదకి నడిచి రాకపోయినా సరే నడిచి వచ్చినట్టు బ్రోకర్లు ట్యాగ్ వేయిస్తున్నారా, వేయించట్లేదా? ట్యాగ్ వేయించి వాళ్ళని తీసుకెళ్లి విజిలెన్స్ లోపల కొంతమంది విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కై వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సరాసరి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారా, చేయించట్లేదా? మనిషికి 6,500 రూపాయలు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపణ చేస్తున్నారు కిందకొచ్చి. ఎందుకు కంట్రోల్ చేయరు? విజిలెన్స్ ఏమైపోయింది? నిద్రపోతుంది ఎందుకని? భక్తుల్ని ఎవరిని అడగండి, నువ్వు చూసావా? అరే భక్తులు వచ్చి మొత్తం చెప్తున్నారండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు పట్టవా అని అడుగుతున్నాను. ఆఖరికి శ్రీవాణి దర్శనం కావాలన్నా సరే 10,500కు తోడు 2,000 రూపాయలు ఇస్తే దొరుకుతుందని అందరూ చెప్తున్నారు, భక్తులు అందరూ చెప్తున్నారు, ఇల్లొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అవినీతి పెచ్చుపేరిపోతుంది? కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, దేవుడి పేరుతో అసత్యాలని పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలి తీసుకుంటాకి ప్రజల్లో రాజకీయంగా మీరు ఎదుర్కోలేక చేయడం తప్పితే, ఇదిగో శ్రీవాణి ట్రస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన వాడు, ఈ సంకల్పాన్ని ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవారి ఆలయం కింద శ్రీవారి టీటీడీ ఏది శ్రీవాణి ట్రస్ట్ కింద మొత్తం 5,263 పనుల్ని 5 ఏళ్లలో మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? శ్రీవాణి ట్రస్ట్ కింద 5,263 ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గుడి నిర్మాణం కానీ, లేకపోతే ఏమన్నా గాలి గోపురాల నిర్మాణం కానీ, లేకపోతే గుళ్ళో ఇంకోటైనా స్వామివారికి ప్రసాదం చేసేటువంటి వంటశాలలు కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి 5,263 పనులు మంజూరు చేయటం వాస్తవా కాదా? చెప్పలేరా? నోరు రాదా? 664.75 కోట్ల రూపాయలను మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? ఆలయాల నిర్మాణం కోసం, ఆలయాల్లో వివిధ కార్యక్రమాల నిర్మాణం కోసం 664.75 రూపాయలు తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా
నిధులు కేటాయించిన మాట, మంజూరు చేసిన మాట వాస్తవా కాదా? చెప్పలేరా? నోళ్లు రావా? నేను చెప్తున్నా కదా, తప్పో ఒప్పో చెప్పండి. నేను చెప్పింది రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం 2021 డిసెంబర్ 3న శంకుస్థాపన చేశారు. 123 రోజుల్లో నిర్మాణం 3 కోట్ల రూపాయలతో చేశారు. అంతర్వేది రథం 2020 సెప్టెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున కళంకం జరిగితే 5 మాసాల్లో 5 నెలల 2 వారాల్లో రథాన్ని పునర్నిర్మాణం చేసి 2021 ఫిబ్రవరి 19 రథసప్తమి రోజున స్వామివారికి దాన్ని ఊరేగింపుకి అంకితం చేశారా చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు వెళ్ళారు కదా దాన్ని అంకితం చేయటానికి. అంతర్వేదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రథాన్ని స్వామివారికి అంకితం చేసినటువంటి సందర్భం అది కాదా? ఆయన మాట్లాడతారు, నేను సీఎం అయ్యాక నా 2వ సంతకం టీటీడీ ఈవో శ్యామలరావుని నియమించే పత్రంపై చేశాను. ఇది నా నిబద్ధత, దేవుడి పట్ల నాకు అంకిత భావం, నా మతం పట్ల, నా హిందూ తత్వం పట్ల నాకు అంకిత భావం అని చెప్పని సొల్లు కబుర్లు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను నారా చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీ 2వ సంతకం అంటే తొలి సంతకం పెన్షన్ లేదో చెప్తున్నట్టున్నారు. మీ 2వ సంతకం అయినటువంటి ఈవో శ్యామలరావు ఎక్కడున్నాడు? ఏడి? తిరుపతిలో కనపట్టలేదే? నేను మొన్న కూడా వెళ్ళే దర్శనానికి, శ్యామలరావు గారు కనపడలేదే? ఏమయ్యాడు శ్యామలరావు గారు? కనపడతలేదు ఎందుకని? అంటే మన అవసరాలు అయిపోయినాయా లేదా? చెప్పండి. తిరుమల నుంచి ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తిరుమల కొండ మేంచి ఈవో శ్యామలరావు నా 2వ సంతకం అన్న శ్యామలరావు గారిని ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తంతే జీఐడీలో వచ్చి పడ్డాడు కదా. జీఐడీ అంటే ఏంటి? పనిష్మెంట్ పోస్టా లేకపోతే అపప్రాధాన్యతమైనటువంటి కదా. అపప్రాధాన్యతతో కూడినటువంటి అనేది ఐఏఎస్ అందరూ మాట్లాడుకుంటారు కదా, పనిష్మెంట్ పోస్ట్ అనుకుంటారు కదా. మరి ఆ జీఏడి తిరుమలలో తంతే జీఏడీలో ఎందుకు వచ్చి పడ్డాడు? మనం చెప్పిన డైరీల దగ్గర నెయ్యి కొంటలేదా? అతను ఇష్టం వచ్చినట్టు కొంటున్నాడా? చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు టునాయ్ కంపెనీగా ఉన్నటువంటి మీ దొంగ కంపెనీ అయినా ఇందాపూర్కి ఏమైనా అడ్డు చెబుతున్నాడా? ఇందాపూర్ డైరీకి ఎందుకు తన్నారు తిరుమల నుంచి? నా 2వ సంతకం, నా నిబద్ధత, నా సంకల్పం ఈవో శ్యామలరావు ఫైలు సంతకం పెట్టి అన్నారు కదా. ఏడి ఈవో శ్యామలరావు? ఎందుకు తన్నారు? లేకపోతే కొండ మీద ఉన్న స్థలాలు ఎవరికైనా దారాదత్తం చేయమంటే చేయను అంటున్నాడా? ఎందుకు చెప్పగలరా? చెప్పరా ఈ సమాజానికి చెప్పొద్దు, మన మతానికి చెప్పండి, హిందూ మతానికి, హిందువులకి చెప్పండి. 2వ సంతకం మీ సంకల్పం, మీ భక్తి, మీ దేవుడి పట్ల కమిట్మెంట్, దేవుడి కంటే కూడా మతం పట్ల మీ కమిట్మెంట్, మీ 2వ సంతకం శ్యామలరావుని ఎందుకు తన్నారు? శ్యామలరావు గారిని వేసా అన్నారు. ఆయన జూన్లో వేశారు. ఆయన్ని జూలైలో 6వ తారీఖున ఒక 4 శాంపిల్ తీశాడు. జూలై 12వ తారీఖున ఒక 4 శాంపిల్స్ తీశాడు. జూలై 16వ తారీఖున 6వ తారీఖు తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు తీసి జూలై 23వ తారీఖు వచ్చినాయి. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 16వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది, 23వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది. అవునా కాదా? అంతే కదా. వెంటనే ఏం చేశారు? జూలై 23వ తారీఖు వచ్చిన తర్వాత జూలై 25వ తారీఖున ట్యాంకర్ని వెనక్కి పంపించారు కదా. వెనక్కి పంపిస్తే ఎక్కడికి వెళ్ళినాయండి?
చెప్తారా? సిట్టు చెప్తుందిగా, పేజీలు చెప్తున్నారుగా. 35వ పేజీ, 44వ పేజీ, మీరు కొన్ని, మీ ఎమ్మెల్యేలు కొన్ని, మీ అబ్బాయి కొన్ని సిట్టు రిపోర్ట్లో పేజీలు చెప్తున్నారు కదా. ఏమని? ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, ఫైనల్ ఛార్జ్ షీటు, ఆ షీటు ఈ షీటు పేజీలు చెప్తున్నారుగా. దాంట్లో లేవయ్యి ఉన్నాయిగా. ఏమున్నాయి? డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి రిజెక్టెడ్ ఆయిల్ ట్యాంకర్, నూనె ట్యాంకర్లు అంటే మీరు చెప్పేటువంటి కల్తీ, మీ లెక్క ప్రకారం కొవ్వు కలిసిన ట్యాంకర్లు డిండిగల్ వెళ్ళినాయా? వెళ్ళలేదు కదా. సిబిఐ సిట్ చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? అవి సరాసరి వైష్ణవి డైరీకి దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర క్రషర్లోకి వెళ్ళి ఆగినాయి అని చెప్తుంది కదా. చాటింగ్లు ఉన్నాయి. చాటింగ్లన్నీ కూడా మొత్తం బయటికి తవ్వి తీశాం. అలాగే ఎవడెవడు ఆ క్రషర్లో పెట్టాడో తీసుకెళ్లి అవి పార్క్ చేశాడో, మళ్ళీ కొన్నాళ్ల తర్వాత వాటిని తెచ్చి వైష్ణవి డైరీలో లోపలికి తీసుకొచ్చి వైష్ణవి డైరీలో ఉన్నటువంటి సైలోజుల్లో ఇదంతా నింపి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తిరుమల వైష్ణవి డైరీ పేరు మీద అదే నెయ్యిని తీసుకొచ్చి అమ్మారా? అమ్మలేదా? మీరు కొనేశారు కదా. మీరు, శ్యామలరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, శ్యామలరావు గారు కలిసి ఆ నెయ్యిని కొనుక్కున్నారు. ఏది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదా చేప కొవ్వు కలిసింది అని చెప్పి మీరు వెనక్కి పంపించినటువంటి ఆ లారీలు సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా సరాసరి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ మీకు వచ్చినాయి కదా. మీరు వాడేశారు కదా. భక్తులకి లడ్డూలు తయారు చేసి పెట్టేశారు కదా. అసలు మీరు జూలై 6వ తారీఖున శాంపిల్ తీశారు, జూలై 12వ తారీఖున శాంపిల్ తీశారు. అప్పుడు ఎవడు ముఖ్యమంత్రి? ఎవడు? ఎవరంటున్నా? ఉప ముఖ్యమంత్రి ఎవడు? మీ ఇద్దరే కదా. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రభుత్వంలో ఉండగా మీరు 2వ సంతకం చేసినటువంటి ఈవో శ్యామలరావు గారు ఈవోగా ఉండగా ఆ లారీ వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడతారు. ఏమంటారు? ఇంకా ఈ కంపెనీ ఎవడైతే ఏఆర్ డైరీ కల్తీ కలిపాడో ఆ ఏఆర్ డైరీ వాడు ఎప్పుడెప్పుడైతే నెయ్యి సప్లై చేశాడో ఆ నెయ్యి మొత్తం కూడా అపవిత్రమైందే, అది కల్తీదే, దాన్ని వాడేశారు అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఏఆర్ డైరీ వాడిది మొత్తం అయితే మీకు తెలిసి మీరు తిరగొట్టినటువంటి 4 లారీలు మళ్ళీ వైష్ణవి డైరీ పేరు మీద మీరు వాడేస్తే ఎవడు పాపాత్ముడు అని అడుగుతున్నా. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు ఎవడండి పాపాత్ముడు? ఎవడు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమని? దీంట్లో పాలే లేవు, నెయ్యి అసలే లేదు, మొత్తం కెమికల్స్, ఇది బోలే బాబా, జగన్ బాబా, ఆ బాబా, ఈ బాబా అని మాట్లాడుతున్నారు కదా. ఆ బోలే బాబాకి వద్దాం. వైష్ణవి డైరీ నుంచి మీరు తెచ్చుకుని వాడేశారు కదా. ఈ వైష్ణవి డైరీ ఎవరిది? వైష్ణవి డైరీ ఎవరిదండి? వైష్ణవి డైరీ ఎవరిది? పోనీ బోలే బాబా డైరీ ఎవరిది? బోలే బాబా అరోగోనిక్ బోలే బాబా అరోగోనిక్ ఉత్తరాఖండ్. ఆ డైరీ తప్పు డైరీ, జగన్ డైరీ అని చెప్పి మాట్లాడారు కదా. ఆ బోలే బాబా ఒరోగోనిక్ డైరీ ఉత్తరాఖండ్ లోది. దాంట్లో ఉన్నటువంటి ఓనర్లు అందరూ లేకపోతే యాజమాన్యం, వైష్ణవి డైరీ యాజమాన్యం ఒకడా కాదా? ఒకడే కదా. ఏఆర్ డైరీకి మీరు తిప్పు పంపినటువంటి ఏఆర్ డైరీకి సిబిఐ సిట్టు ఏం చెప్పింది? బోలేబాబా సప్లై చేశాడు, బోలేబాబా నుంచి ఏఆర్ డైరీ తిరుపతికి పంపించింది, దాన్ని వెనక్కి పంపిస్తే బోలేబాబా వాడు అక్కడికి కాదు మీకు వైష్ణవికి పంపండి, ఇక్కడ దాకా అక్కర్లేదు అన్నాడు. వైష్ణవికి వెళ్ళి వైష్ణవి నుంచి
తిరుమల తిరుపతికి వచ్చింది వాడేశారని చెప్పని సిట్ సిబిఐ సిట్ చెప్తుంది కదా. మరి బోలే బాబాకి వద్దామా? ఈ బోలే బాబా ఎవడు? పొమిల్ జైను విపుల్ జైను. ఈ పొమిల్ జైను విపుల్ జైన్ ఎవరు? బోలే బాబా ఓనర్లు. ఈ వైష్ణవి ఓనర్లు ఎవరు? పొమిల్ జైను విపుల్ జైను. బోలే బాబా ఉత్తరాఖండ్ బోలే బాబా ఆరోగానిక్ కి ఆళ్లే ఓనర్లు, వైష్ణవికి ఆళ్లే ఓనర్లు. వైష్ణవికి బాబా ఎవడు? వైష్ణవి పార్ట్నర్ ఎవడు? చూస్తారా? ఇవాళ దొంగ ఒకడు దొంగ అని మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఆ ఫోటో వేయండి ఒకసారి, మొత్తం వైష్ణవి డైరీ ఫోటోలన్నీ వేయండి ఒకసారి. వైష్ణవి డైరీ ఫోటోలు స్లోగా కంగారు ఎందుకే? పవన్ కళ్యాణ్ లాగా నీకు కంగారు లాగా ఉంది. కంగారుగా మెట్లు కడిగేసినట్టు నువ్వు కూడా కంగారుకి వెళ్తావు. ఇది వైష్ణవి డైరీ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఫోటోలు. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి ఒకసారి చూడండి. మొత్తం వైష్ణవి డైరీలో ఉన్నటువంటి ట్యాంకర్ల ఫోటోలు, ట్యాంకర్ల నంబర్లు. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి. వైష్ణవి డైరీలో ఉన్నటువంటి లోపల ఎక్కడిది? ఇది పునబాక ఉంది చూడండి. పునంబాక పునం అమ్మలేదు, పునబాకే. పునబాకో కానీ ఆ తలుపు మీద చూడండి ఒకసారి. ఈ తలుపు మీద ఏంటిది? లోగో కనపడుతుందా? ఈ తలుపు మీద లోగో. అదేదో ఇవాళ ఒక అసెంబ్లీలో ఒక మాట్లాడాడు, ఒక ఆడదాగా ఉంది కంపెనీ. అది కాదా? సరే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇంకో ఫోటోకి వెళ్ళండి. అద్దుకు అది చూడండి ఒకసారి. వైష్ణవి డైరీలో సరుకు ఎక్కిస్తుంది లోపలికి. వైష్ణవి డైరీ నుంచి సరుకు ఎక్కించుకుంటున్నారు. ఎవరిదది? ఎవడా బాబాయ్ గాడు? ఇవాళ అసెంబ్లీలో పెద్ద రంకులేశాడు. జూమ్ చేయటానికి లేదా మన దగ్గర? చూడండి బాబాయ్, ఇది వైష్ణవి డైరీలో ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉన్న ఫోటోలు. నేనేం గ్రాఫిక్స్ కాదు, కావాలంటే మీరందరూ కూడా కొట్టుకోవచ్చు. చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ చంద్రబాబు చుట్టూ ఉన్నారు. చంద్రబాబు ఎటువంటి వాడు? చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ తలుపులు ఉన్నాయి కదండి, కంపెనీ తలుపులు ఉన్నాయిగా, గేట్లు ఎత్తేసారు. ఆ ఫోటో కూడా మీరు ఏదైతే 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్లి మళ్లీ దాంట్లో సైలోసుల్లో నింపి మళ్లీ తిరుపతి శ్రీవారికి 4 కల్తీ నెయ్యి, ఏదైతే కల్తీ నెయ్యి అన్నారో లేకపోతే కొవ్వు నెయ్యి అంటున్నారో అది సప్లై చేసేశారో ఆ డైరీ చూడండి. ఈ తలుపు మీద ఎవడ? ఆ తలుపు మీద వైష్ణవి బొమ్మ. ఈ తలుపు మీద ఈ బొమ్మ ఎవరిది? బాబాయిది. చూడండి వీళ్ళ అక్రమ సంబంధాలు, వీళ్ళ మాఫియా బుద్ధులు, దుర్మార్గందరూ వీళ్ళయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటారు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని చెప్పండి. వీళ్ళందరూ హిందువులేగా, ఏం చేస్తున్నారు దేవుడికి? ఇది మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా, వైష్ణవి డైరీ అనే దాంట్లో అసలు ఏఆర్ డైరీలో పాలే లేవు, నెయ్యి అసలే లేదు, అంతా కెమికల్స్. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, యాసిడ్లు అంటే లెట్రిన్లు కడిగేటువంటి ఆ యాసిడ్ తో కలిపేశారన్నారు. ఎవరు వీళ్ళందరూ? సరే ఇంకోటి కూడా చెప్తాను. ఈ వైష్ణవి డైరీ లేదా బోలేబాబా డైరీ, పొమిల్ జైను విపుల్ జైను, వీళ్ళిద్దరికీ హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయా లేవో చెప్పమని అడుగుతున్నాను. నేను ఉన్నాయని చెప్తున్నాను, ఉన్నాయా లేవో చెప్పండి.
తప్పు అయితే తప్పు, వెనక సారీ సార్ చంద్రబాబు గారు అంట. నేను కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడే, నేను ముఖ్యమంత్రి అన్నానా? నేను అనలేదు కదా. నేను కూడా చెప్తాను, నేను అనలేదు, సారీ అండి చెప్తాను, సారీ అని చెప్తాను. ఈ పొమిల్ జైన్, విపుల్ జైన్, బోలేబాబా డైరీ, బోలేబాబా ఆర్గానిక్, అలాగే వైష్ణవి డైరీ, ఈ రెండిటి యొక్క యాజమాన్యం పొమిల్ జైన్, విపుల్ జైన్, వాళ్ళకి హెరిటేజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా మీకు? లేదా లేదా సరే, భగవంతుడు ఉన్నాడు, పర్లేదు, కలియుగ దైవం ఉన్నాడు కదా. ఇక ఏఆర్ డైరీస్, ఏఆర్ డైరీ గురించి కూడా చాలా మాట్లాడారు. ఏమని? బోలేబాబా అని సిఎఫ్టిఆర్ఐ అంటే మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్ లో బోలేబాబా తప్పు వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అసెంబ్లీలో, ఏఆర్ డైరీని, వైష్ణవి డైరీని పిలుచుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మాల్గంగాని వీళ్ళందరితో సప్లై చేశారు అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఏఆర్ డైరీ అనేది జగన్ గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, ఎవరికి దగ్గర? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అంతరాత్మ అనేది ఉంటే, మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక మీరు నమ్మేవాళ్ళు అయితే, నిజంగా దేవుడి పట్ల మీకు అంత అపారమైన భక్తి ఉంటే, ఏఆర్ డైరీ ఓనర్ అయిన రాజు రాజశేఖర్ పరిచయం ఉన్నాడా లేడా? ఎప్పుడు కలిశారా, కలవలేదా? డిండిగల్లో హెరిటేజ్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, డిండిగల్లో హెరిటేజ్ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, పాల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని కట్టించింది ఎవడో దగ్గరుండి? ఎవడు కట్టించాడంటున్నా? గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? డిండిగల్లో హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎవడు కట్టించాడో గుర్తుందా? గుర్తుకొచ్చాడా రాజశేఖర్ గుర్తు రాలేదా? భగవంతుడు ఉన్నాడు, ఏం పర్లేదు. అలాగే ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నిబంధనలన్నీ సడలించారు, నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు అని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను, ఈ ఫైల్స్ ముందే డైరెక్ట్ గా మీరు రాసే దమ్ము ఉంటే, చూపించే సత్తా ఉంటే మీడియా మొత్తానికి చూపించండి మొత్తం. అసలు జగన్ గారి గవర్నమెంట్ లో నిబంధనలు సడలించారు అంటే ఎప్పుడు సడలించారు? ఆ సడలించటానికి దానికి ముందు చరిత్ర ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దాని తర్వాత నిబంధనలు మళ్ళీ టైటన్ చేసింది ఎప్పుడు, మళ్ళీ కట్టడి చేసింది ఎప్పుడు? అంతా జగన్ గారి గవర్నమెంట్లోనే. జగన్ గారు ఏ నిబంధనలు అయితే పొందుపరిచాడో మళ్ళీ, అంటే జగన్ గారి ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి ఏ నిబంధనల మేరకు మార్పులు చేసి నిబంధనలు కఠినతరం చేశారో, ఇవాళకి అదే నిబంధనలు ఉన్నాయి కదా, నువ్వేమన్నా మార్చావా అని అడుగుతున్నాను. జగన్ గారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసిన నిబంధనల మేరకే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు కదా. ఇక సరళీకృతం చేశారని చెప్పి మాట్లాడారు. సరళీకృతం ఎందుకు చేశారు? పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అసలు కాంపిటీషన్ జరగట్లేదు. ఎమ్మెల్యేలు, మీ మంత్రులు చెప్తున్నారు 32వ పేజీ, 35వ పేజీ, 21వ పేజీ, 44వ పేజీ అని. మేము కూడా చెప్తాం కదా, సీట్ చెప్పిందని చెప్తున్నారు కదా, అందరూ మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మరి మీరు గెలవగానే, మీరు ముఖ్యమంత్రిగా 2024 గెలవగానే జూన్ లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ని మేము చూశాము. ఆ రోజు సుబ్బారెడ్డి, ఆ రోజు ధర్మారెడ్డి దీన్ని తొక్కిపెట్టారు. వారు గనక దాని మీద చర్య తీసుకుంటే గనక వాళ్ళ నిబద్ధత బయటకు వచ్చేది, వాళ్ళ నిరూపించుకునేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి మీ నిబద్ధత ఏమైంది అని అడుగుతున్నా. 2024 జూన్ లో మీరు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ లోనే కొండ మీదకి వెళ్లి నేను ప్రక్షాళన చేస్తాను తిరుపతిని అన్నారు. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడారు. మరి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ, వైష్ణవి డైరీ, ఈ డైరీలు కూడా రిపోర్ట్ లో ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా.
మరి మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం జూన్లో చేశారు. ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ 2024 నవంబర్ దాకా నెయ్యి సప్లై చేసింది కదా. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు అని చెప్పని రిపోర్ట్ ఉందని మీరు చెప్తున్నారు. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి మాల్గంగా డైరీ అంటే జనవరి 25, 2025 జనవరి దాకా ప్రీమియర్ డైరీ మీకు సప్లై చేసింది కదా. 2024 నవంబర్ దాకా మాల్గంగా, ఆల్ఫా సప్లై చేసినాయి కదా. మరి మీ నిబద్ధత ఏమైంది? వెంటనే మీరు ప్రమాణ స్వీకారం చేయగానే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఏముందో ఆ రిపోర్ట్ ప్రకారం మీరెందుకు చర్యలు తీసుకోలేదు? సరే, మీ కథకే వద్దాం. సుబ్బారెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు పట్టించుకోలేదు. నిబద్ధత లేదని మీరు చెప్తున్నారు వాళ్ళకి. మీకు నిబద్ధత ఉంది కదా, అపారమైన భక్తి ఉంది కదా, దేవుడు అంటే పడిసేస్తారు కదా మీరు. మరి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ, ప్రీమియర్ డైరీని 2025 జనవరి దాకా కొనసాగించారు కదా, ఎందుకు సప్లైలు తీసుకున్నారు చెప్పండి. సిట్లో ఉంది కదా ఇవన్నీ. మీ అబ్బాయి గారు చెప్పారు, మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏమని? మార్కెట్లో కొబ్బరి నూనె ఎంత ఉంది, మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది, మార్కెట్లో నెయ్యి ఎంత ఉంది, చూడండి వీళ్ళంట 300 రూపాయలకి కేజీ కొంటున్నారంట, ఇది కల్తీ కాదా అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీరుండగా 273 రూపాయలకి 264 రూపాయలకి కేజీని ఎలా కొన్నారు 2014-19లో? 2000 మార్చి 16 ఇది ప్రీమియర్ డైరీ చరిత్ర, ప్రీమియర్ అగ్రో డైరీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19 దాకా ఈ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అనేటువంటి ఒక డైరీ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ ఉంది అని చెప్పని సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్టుల ప్రకారం ఏదైతే నిబద్ధత లేదు ఈవోకి, చైర్మన్ కి అని మీరు మాట్లాడుతున్నారో, మీకున్న నిబద్ధత మేరకు 2025 జనవరి వరకు ఈ ప్రీమియర్ డైరీ దగ్గర నెయ్యి ఉన్నటువంటి మీరు, అందుకోసం ఈ ప్రీమియర్ డైరీ గురించి చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా మీ ఏలుబడిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కావలసినటువంటి అవసరమైన నెయ్యిలో 90% నెయ్యిని ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. 90% నెయ్యిని 2016లో 332 రూపాయల కేజీ, సెప్టెంబర్ మార్చి 2016, సెప్టెంబర్ 2016 364 రూపాయలకి, ఏప్రిల్ 2017 411 రూపాయలు, అక్టోబర్ 2017 378, జనవరి 2018 320, జూన్ 2018 321 ఈ ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. మరి ఇది నెయ్యా కల్తీనా? మీరు చెప్పండి. మీ లాజిక్ వద్దాం. మీ లాజిక్ వచ్చి వాళ్ళ 600 చిల్లరకు కొంటున్నారు కదా, మీరు ఎక్కువ పెట్టుకుంటేనే కల్తీ లేదని చెప్పని లాజిక్ చెప్పి, మరి మీ ఏలుబడిలో మరి కొన్నటువంటి ఈ నెయ్యి కల్తీదా మంచిదా ఏంటిది? ఇది పవిత్రమైందా? సరే, ఆ ప్రీమియర్ డైరీకి వద్దాం. ఆశీష్ గుప్తా, రేణు గుప్తా గుర్తున్నారా? ఆశీష్ గుప్తా, రేణు గుప్తా అళ్ళేనండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఏలుబడిలో 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాడినటువంటి 90% నెయ్యి సప్లై చేసినటువంటి ప్రీమియర్ డైరీ, ఆ డైరీ ఓనర్లు ఇద్దరు కూడా ఆశీష్ గుప్తా, రేణు గుప్తా. వాళ్ళకి హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఉన్నాయి అంటున్నారు. నిజమా కాదా? స్టేట్మెంట్ ఇవ్వగలరా? అంటున్నా. ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, ఈ రెండు లంబు జంబు కాదా? అవునా చెప్పండి. ఈ రెండు లంబు జంబు డైరీలే కాదా? ఈ రెండు మీరు వచ్చాక కూడా సప్లై చేశారు కదా.
మరి హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా? ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీల్లో, బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గురించి ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారు అని మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చేసింది కోర్టు అని. అదే ఢిల్లీ కోర్టులో మీ హెరిటేజ్ కంపెనీ ఏమని ఫైల్ చేసింది? అయ్యా, వైసీపీ దుర్మార్గులు, అంటే పేరు వైసీపీ దుర్మార్గులు అనలా, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మా రాజకీయ శత్రువులు, మా కంపెనీని నాశనం చేయడానికి మమ్మల్ని ఏమీ చేయలేక రాయలసీమలో తోటలను నరికినట్టుగా, మనుషుల్ని నరకకుండా తోటలను నరికినట్టుగా నన్నేమీ చేయలేక మా హెరిటేజ్ కంపెనీని పతనం చేయడం కోసం బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని అని అలర చేస్తున్నారు. ఒక 80-90 యూట్యూబ్లు, ఒక 200-300 ఫేస్బుక్లు, లేకపోతే ఇట్లాంటి అన్ని ఖాతాలన్నీ కూడా పెట్టి వీళ్ళందరూ మమ్మల్ని అలర చేస్తున్నారు, వీళ్ళు నోరు మూయించండి, ఇవన్నీ కూడా కడిగేయండి, బాత్రూములు కడిగే యాసిడ్ పెట్టి కడిగినట్టుగా కడిగేసేయండి మొత్తం అంతా అని చెప్పని కోర్టుకు వేశారు ఢిల్లీలో. దాంట్లో ఏమనేశారు? బోలేబాబా ఆర్గానిక్ ఉత్తరాఖండ్ లో ఉన్నట్టు దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి బోలేబాబా ఆర్గానిక్ మాకు సంబంధాలు లేవు, మా కంపెనీకి సంబంధాలు ఉన్నది బోలేబాబా మిల్క్ అండ్ ఫుడ్స్, బోలేబాబా రాజస్థాను, సిట్ లో ఉన్నటువంటి బోలేబాబా ఉత్తరాఖండ్ లో బోలేబాబా, మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉంది ఢిల్లీ బోలేబాబాతో సంబంధం ఉంది, రాజస్థాన్ లో బోలేబాబాతో సంబంధం ఉంది తప్పితే ఉత్తరాఖండ్ లో బోలేబాబాతో మాకేం సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా యాసిడ్లు కడిగే, బాత్రూమ్లు కడిగే యాసిడ్ పెట్టి మొత్తం యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కడిగేయమని చెప్పి మీరు కోర్టులో వేశారు కదా. వేస్తే మీకు మొన్న జనవరి 15వ తారీఖు 2020 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఉత్తర భారతదేశంలోని సుమారుగా ఒక 35 చోట్ల 131 గంటల పాటు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసింది. 131 గంటల పాటు 35 చోట్ల, అంటే 35 డైరీల్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసింది, సోదాలు చేసి దాంట్లో నేను చెప్పట్లా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా అనేక పేపర్లు చెప్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమి అభిప్రాయపడ్డారంటే ఉత్తరాఖండ్ బోలేబాబా, ధోల్పూర్ బోలేబాబా, రాజస్థాన్ ఇంకో బోలేబాబా, ఢిల్లీ బోలేబాబా, ఈ బోలేబాబాలన్నీ కూడా ఒకే గొడుగు కింద బతుకుతున్నటువంటి డైరీలు, ఇవన్నీ ఇంటర్లింక్ లో ఉన్నటువంటి డైరీలు. ఈ ఇంటర్లింక్ లో ఉన్నటువంటి డైరీలన్నీ కూడా దాదాపుగా 700 కోట్ల రూపాయలు పన్ను ఎగేసినాయి. దొంగ ట్రాన్సాక్షన్స్ చూపించి 700 కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినాయి. దాంట్లో దౌజీ డైరీ ఒకటి, దౌజీ డైరీ ఒకటి, ఇంకా చాలా డైరీలు ఉన్నాయి. ఈ 4 కూడా ఒకటే అని చెప్పినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు కోర్టులో ఏం చెప్పారు? మాకు ఉత్తరాఖండ్ బోలేబాబాతో మాకు సంబంధం లేదు, మాకు రాజస్థాన్ బోలేబాబాతో అన్నారు. ఆ రాజస్థాన్ లేదురా, ఉత్తరాఖండ్ లేదురా, ఆగ్రా లేదురా బాబు, ఢిల్లీ లేదు, అందరు బోలేబాబాలు ఒకటే అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పిందని పేపర్లు ఘోషిస్తున్నాయి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోట్లు లెక్కెడుతున్నారంట. 20 కేజీలు బంగారం ఏదో దొరికిందని చెప్తున్నారు బోలేబాబాలో, అపరిమితమైనటువంటి నగదు దొరికింది, లెక్కెడుతున్నారని చెప్తున్నారు. మరి దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ 4 బోలేబాబాలు ఒకటే అయితే మేము ఒక బోలేబాబాతోనే మాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మాట్లాడారు కదా. మీ హెరిటేజ్ లో
22, 23 కంపెనీలు ముందేమో మా మ్యానుఫ్యాక్చరర్స్ అన్నారు, తర్వాత కో మ్యానుఫ్యాక్చరర్స్ అని మార్చారు, మళ్ళీ ఎడిట్ చేశారు. ఎందుకు మార్చారు? మీరంత నిజాయితీ పరులే అయితే, మీరంత పత్తిత్తులే అయితే, మీ కంపెనీ అంత పత్తిత్తి కంపెనీ అయితే 12వ తారీఖున ఎందుకు మార్చారు అని అడుగుతున్నాను. ఫిబ్రవరి 12వ తారీఖున మీ సైట్ అంతా మళ్ళీ ఎందుకని మార్పులు చేర్పులు చేశారు? చేయకూడదు కదా. 2 కంపెనీలు ఎత్తేసారంటున్నారు, నిజమా అబద్ధమా? మీకున్న కో మ్యానుఫ్యాక్చరర్స్ లో మళ్ళీ కో మ్యానుఫ్యాక్చరర్స్ మార్చి అందులో ఒక 2 లేపారంటున్నారు. ఎందుకు లేపారు ఏం చెప్పండి. ఇక ప్రీమియర్ డైరీకి మనకేంటి సంబంధాలు? రేణుగుప్తా, ఆశిష్ గుప్తా ఇందాక అడిగా కదా, హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయా లేవో చెప్పండి అని. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. ఉన్నాయని పుకార్లు ఉన్నాయి, ఉన్నాయని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవునా కాదా? అఫీషియల్ గా చెప్పండి. అలాగే ప్రీమియర్ డైరీ ఏదైతే ఉందో ఆ ప్రీమియర్ డైరీకి బ్యాంకు లోన్లన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడానే, దాదాపుగా 90% బ్యాంకు లోన్లన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచే లోన్లు ఉన్నాయి. అలాగే హెరిటేజ్ కంపెనీలో నాన్ ఫ్యామిలీ స్టేక్ అంటే మీ కుటుంబ సభ్యులు కాకుండా ఉన్నటువంటి బయటవాడు ఇన్వెస్ట్మెంట్ స్టేక్ పెట్టుబడి అతి పెద్దది బ్యాంక్ ఆఫ్ బరోడా అంటున్నారు. అవునా కాదా? ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటే కాదా? ఏమన్నా వైర్లు కనెక్షన్ ఉందా? ఏదైతే ఆగ్రాలో ఉత్తర భారతదేశంలో 2026 కదండి, 2026 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తే దౌజీ డైరీ అని చెప్పని దాంట్లో ఇంకోటి గమనించాలి, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ మిగతా పేపర్లన్నింటిలో కూడా ఏమని రాస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటున్నారు, ఈ అక్రమ లావాదేవీలు ఈ తప్పుడు కంపెనీలే కాకుండా వీళ్ళు కల్తీ నెయ్యికి పెట్టింది పేరు అని చెప్పని వాళ్ళు రాశారు స్టేట్మెంట్ లో అని చెప్తున్నారు. మరి ఈ దౌజీ డైరీ ఏంటిది? 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి స్వామివారికి మీ ఏలుబడిలో నెయ్యి సప్లై చేసింది కదా, మరి కల్తీదా పవిత్రమైందా? అలాగే గోవింద్ మిల్క్ ఆ ఓనర్లకు కూడా హెరిటేజ్ షేర్లు ఉన్నాయంటున్నారు. ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా? 2000 ఈ గోవింద్ మిల్క్ ఎవడు? ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే 2015లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి ఈ గోవింద్ మిల్క్ వాళ్ళకి హెరిటేజ్ లో షేర్లు ఉన్నమాట వాస్తవమా అవాస్తవమా చెప్పగలరా అని అడుగుతున్నాను. బోలేబాబా మిల్క్ ఫుడ్ అనేటువంటి ధోల్పూర్ బోలేబాబా మీరు అన్నారు కదా, ధోల్పూర్ బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని కోర్టులు వేశారని చెప్తున్నారు కదా, దాంట్లో 105 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా, స్పీడ్ వెల్, ఈ ఫైనాన్స్ కంపెనీలు ఈ 3 కలిసి 105 కోట్లు పెట్టుబడి పెట్టినాయి. ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా 2 ఒకే ఓనరు. పాల మాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రాలో హెరిటేజ్ కంపెనీ ఫండింగ్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? గిరగిర ఎక్కడికి వెళ్ళినా మన తీగలే తగులుతున్నాయని చెప్తున్నారు. అవునా కాదా? అప్పుడేమవుతుంది? ఈ బోలేబాబా మనమే ఫండింగ్ చేస్తాం. ఎలా ఫండింగ్ చేస్తాం? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా మనకు లింక్ ఉంటాయి, వాటితో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దాంతో వ్యాపారాలు చేస్తాం. బోలేబాబా ధోల్పూరే కదా మీరు చెప్పింది. మరి బోలేబాబా ధోల్పూర్లో
నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా. ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా ఓనరు ప్రీమియర్ డైరీ ఓనరు ఒకడా కాదా? చెప్పండి సార్, చెప్పండి. దీని వెనకాల మొత్తం లింకుల్లో మన కంపెనీ ఉందా లేదా? అందరూ దొంగల ముఠా అవునా కాదా? చెప్పండి, చెప్పాలి కదా సార్. నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు మొత్తం ఈ ఏతావాత ఇది మొత్తం చూస్తుంటే, ఏతావాత మొత్తం చూస్తుంటే ఇండియాలో డైరీ వ్యాపారం అనేది పెద్ద డైరీ మాఫియా నడుస్తుందనేది మనకి వాళ్ళ అర్థం అవుతుంది. ఈ మొత్తం డైరీ మాఫియాకి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా డైరీ మాఫియాకి పాబ్లో ఎస్కోబార్ ఎవడు? ఎల్ చాపో ఎవడు? ఎల్ మాంచో ఎవడు? కొంపదీసి మనమా ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఈ ఇండియన్ డైరీ మాఫియాకి పాబ్లో ఎస్కోబారు, ఎల్ చాపో, ఎల్ మాంచో కొంపదీసి మనం కాదు కదా? అనుమానం. అవునైతే అవునని చెప్పండి, కాదైతే కాదని చెప్పండి. ఫిబ్రవరి 12, 2026 మీ హెరిటేజ్ వెబ్సైట్ మొత్తాన్ని సమూలంగా ఎందుకు మార్చారు? చెప్పండి. మీ పాపాలు ఏం లేకపోతే మీ కంపెనీ వివరాలన్నీ ఎందుకు మార్చేశారు? కానీ దేవుడు ఉన్నాడు కదా, మొత్తం వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్కైవ్స్ అన్ని మీ గుట్టంతా రట్ అయిపోయింది కదా, ఆర్కైవ్స్ ద్వారా అయింది కదా. మీ హెరిటేజ్ కంపెనీలో కో మ్యానుఫ్యాక్చరర్ గా మీరు అఫీషియల్ గా డిక్లేర్ చేసినటువంటి అంటే ఫిబ్రవరి 12, 2026 ఫిబ్రవరి 12కు ముందు మ్యానుఫ్యాక్చరర్ గా ఉన్నటువంటి మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ 2026 ఫిబ్రవరి 12 తర్వాత 13వ తారీఖు నుంచి కో మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రమోటర్ ఎవరు? నందకిషోర్ అట్టలే కదా. ఈ నందకిషోర్ అట్టలకి శుభి ఆగ్రోకి సంబంధం ఏంటి? శుభి ఆగ్రో డైరీకి ఒకటే కదా. ఈ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్, శుభి ఆగ్రో డైరీ రెండు ఒకటే కాదా? రెండు నడిపింది నందకిషోరా కాదా? చెప్పండి సార్. మీకు గుర్తుండకపోయినా హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్కి లింకు బయటికి రాగానే పరిగెత్తుకుని వచ్చినటువంటి మీ సలహాదారుడు కుటుంబరావు గారి గుర్తుంటది. మీకు గుర్తుండకపోయినా గుర్తే కదా. ఏం సార్, హెరిటేజ్ కంపెనీలో మీకు వాటా లేదు, హెరిటేజ్ కంపెనీలో మీకు డైరెక్టర్ కాదు, హెరిటేజ్ కంపెనీలో మీరు పెట్టుబడిదారుడో కాదో మాకు తెలియదు. కానీ హెరిటేజ్ కంపెనీ గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వం జీతం తీసుకున్నటువంటి ఒక అడ్వైజర్ వచ్చి హెరిటేజ్ కంపెనీ గురించి క్లారిటీ ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. చూడండి, ఎందుకంటున్నానంటే వారికి తెలుసా అని. ఈ శుభి డైరీ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2016లో టీటీడీకి నెయ్యి సప్లై చేసిందా చేయలేదా? చేసింది కదా. చేయకపోతే చేయలేదని చెప్పండి. చేసింది అంటున్నా. నేను తప్పు అయితే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అనలేదనంటే నేను కూడా పొరపాటు అయిందని అంటాను. ఈ శుభి డైరీ ఏదైతే నందకిషోర్ అట్టలు, శుభి డైరీ కార్వీతో కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పని సెబీ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి సెబీ అనేది సంస్థ కేసు కట్టి బొక్కలో తోసిందా తోయలేదా ఇందులో వాళ్ళని? కార్వీ అంటే ఎవరు? కార్వీలో కే అంటే కుటుంబరావు గారు అంటున్నారు, ఏ అంటే అజయ్ అంటున్నారు, ఆర్ అంటే ఆర్కే అంటున్నారు, వి అంటే వరదరాజులు అంటున్నారు, వై అంటే యుగంధర్ అంటున్నారు. వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా పార్థసారథి అనేవాడిని ఎవడనో బలిపల్సం చేసి ఎత్తి బొక్కలో వేయించారు అని చెప్పని పార్థసారథి గారు చుట్టాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వెనకున్నాడండి, ఏం చేయగలమండి, మమ్మల్ని మావోడిని
మావాడిని మా చుట్టాన్ని లోపలేశారండి అని చెప్పి వాళ్ళ చుట్టాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి సెబీని ఫ్రాడ్ చేసినటువంటి ఈ షుబి కార్వి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీతోనే ఉన్నారు కదా, మీ సంబంధాల్లో ఉన్నారు కదా. మీరు ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మనందరం మన హిందువులం, నేను హిందువుని, మనందరం హిందువులం హైందవ సాంప్రదాయం ప్రకారం మన కుటుంబ సభ్యుడు ఎవరన్నా మరణిస్తే సంవత్సరం వరకు గుడికి వెళ్ళం మనం. ఉదాహరణకి మా తండ్రి గారు చనిపోతే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అసెంబ్లీలో, మా తండ్రి గారు చనిపోతే నేను సంవత్సరం దాకా కొండెక్కలేదు. ఎవరండి అతను? ధర్మారెడ్డి ఈవో. అటువంటి వాళ్ళని వేస్తాడు ఇతను మన మతాన్ని అపవిత్రం చేయటానికి. కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే 12 రోజులు పూర్తవగానే గుడికి వచ్చేస్తాడా, కొండ మీదకి వచ్చేస్తాడా? నా తండ్రి చచ్చిపోతే సంవత్సరం వెళ్ళా, బ్రహ్మోత్సవాలకు వెళ్ళలేదు, బట్టలు పట్టుకెళ్ళలేదు నేను. అది మన హిందూ మతం అంటే అని చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీకు మతి మరుపా? నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు మతి మరుపా లేదా నటిస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీ సొంత తమ్ముడు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు నవంబర్ 16, 2024 సంవత్సరంలో మరణిస్తే, నారా రామ్మూర్తి నాయుడు గారు మరణిస్తే నవంబర్ 16, 2024 మార్చి 21, 2025 మీ మనవడి పుట్టినరోజుకి 44 లక్షల రూపాయలు తీసుకెళ్లి కొండెక్కి మీరు పూజలు చేసి దేవుడికి దండం పెట్టుకున్నారా, పెట్టుకోలేదా? మరి మీ సొంత తల్లి, ఒకే తల్లి కడుపు పుట్టినటువంటి మీ తమ్ముడు మరణిస్తే, మీ కుటుంబ సభ్యుడు మరణిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు కొండ ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారని అడుగుతున్నాను. చెప్పారుగా, నీతి కబుర్లు చెప్పారుగా, మా నాన్న చచ్చిపోతే వెళ్ళలేదని, మా తమ్ముడు చచ్చిపోతే ఎందుకు వెళ్ళావు? చెప్పాలిగా సార్, చెప్పరా? అంటే మీరు ఏది చెప్తే మేము తినాలా? మీరు చెప్పరా? చెప్పండి సార్ అని. మీరు ఏం చెప్తారంటే లూటీ జరిగిందని చెప్తారు. అసెంబ్లీలో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను చెప్పినటువంటి CFTI గురించి మాట్లాడారు. కల్తీ జరిగిందని. దీంట్లో ఏం చెప్తుంది వాస్తవం? CBI పేజ్ నంబర్ 29. బట్ నాట్ డిటెక్టెడ్ లాట్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్ అని చెప్పని ఉంది దాంట్లో. ఇది వాస్తవం అయితే మీరేం చెప్తున్నారు? కల్తీ అవినీతిని నిగ్గుదేల్చిన సిట్టు దర్యాప్తు అని రాస్తున్నారు. తప్పు కదా? ఈ రోజుకి కలిసిందని చెప్తున్నారు. ఇంకా పచ్చిగా ఏం మాట్లాడారంటే మీరు దుర్మార్గంగా, ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్లేటువంటి RTC బస్ టికెట్ల మీద పవిత్ర జెరూసలేం యాత్ర అని టికెట్ వెనకాల ముద్రించారని చెప్పి మీరు మాట్లాడారు. అసలు RTC బస్సులకి, ప్రతి RTC బస్సు టికెట్ వెనకాల మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన స్పాన్సర్ చేసేటువంటి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని ప్రింట్ చేయాలి అని చెప్పని జీవో ఇచ్చినోడు ఎవడాడు? యదవనాలా, మంచోడు అనాలా? ఆ జీవో చూపించండి ఒకసారి. ఆ జీవో చూపించండి. రమణ సంస్థ ఏంటండి? మైనార్టీ వెల్ఫేర్ ఒకటిదండి. మైనార్టీ వెల్ఫేర్ జీవో. మైనార్టీ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా
ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల మైనార్టీ వెల్ఫేర్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రాం ఎవరిది? ఇది నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా పవిత్ర జెరూసలేం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని చెప్పని ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలని చెప్పని టికెట్ మీద వెనకాల ముద్ర చేయమని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి పబ్లిసిటీ చేయమని చెప్పని, ప్రింట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది. జీవో లేదా మీ దగ్గర? ఉంది కదా. ఇస్తే ఏం జరిగింది? ఆర్టీసీలో టికెట్లు ప్రింట్ అయిపోయి తిరుమల తిరుపతి కానీ తిరుపతి కానీ ఏ రీజియన్కి వస్తాయి? నెల్లూరు రీజియన్కి వస్తాయి. నెల్లూరులో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు సరిపడా టికెట్లు ముద్రించేశాడు, ఆర్టీసీ టికెట్లు. జగన్ గారు 2019లో వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆ టికెట్లు ముద్రించావు కదా. జగన్ గారికి ఏమైనా సంబంధమా? ఆ బస్సు టికెట్లు ఇచ్చారు, అవి తిరుపతి వెళ్లే బస్సులో వెళ్ళి టికెట్లు కొట్టారంట. మరి ఈ పాపం ఏమడిది? అప్పుడు దాకా జగన్ వచ్చాక పట్టుకుంటున్నావు కానీ జగన్ వచ్చే వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతికి వెళ్ళేటువంటి ప్రతి కొండ మీదకి వెళ్లే ప్రతి బస్సులో టికెట్టు ఈ జెరూసలేం పవిత్ర యాత్ర, మక్కా పవిత్ర యాత్ర పబ్లిసిటీ చేస్తా టికెట్ వెనకాల ముద్రించి ఇచ్చారు కదా. ఎవడ పాపాత్ముడు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వా పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారా? హైందవ మతాన్ని కళంకితం చేసినాడు, కొండ మీద అన్యమత ప్రచారానికి నాందికి వెలికినాడు, కొనసాగించినాడు. మీరు కదా నడుతున్న ఆర్టీసీ టికెట్ల పేరు మీద. ఇంకా ఎంత పాపం అంటే అసలు నిజంగా దుర్మార్గుడు అసలు ఎంత చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొండ మీద ఏ జీవో ఇచ్చినా, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు చల్లా కొండయ్య కమిషన్ వేశారు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చల్లా కొండయ్య కమిషన్ వేశారు. అప్పుడు కూడా 27.45 కిలోమీటర్లు తిరుమల తిరుపతి యొక్క పరిధి అని చెప్పి ఆ రిపోర్ట్ లో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్ వేస్తే 1986లో ఆ చల్లా కొండయ్య కమిషన్ కూడా కొండ మీద పవిత్రతను కాపాడే అంశంలో రిపోర్ట్ ఇస్తూ టీటీడీ యొక్క పరిధి 27.45 కిలోమీటర్లు అని చెప్పారు. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మీ తెలుగుదేశం అతనే జయచంద్ర నాయుడు అనే అతను బాలాజీ నగర్కి ఎలక్షన్ పెట్టాలి అని చెప్పి కోర్టుకు వెళ్తే ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉండి తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నటువంటి 27.4 కిలోమీటర్లలో ఎక్కడా కూడా ఎలక్షన్ జరగటానికి లేదు, రాజకీయ ప్రచారం జరగటానికి లేదు, కాబట్టి ఎన్నికలు పెట్టలేము అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. దాన్ని మీరు పట్టుకుని ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ వెంటనే 3 మాసాలకి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని, అంటే కొండ ఆలయ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో, బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ సర్వే చేసినటువంటి 27.4 కిలోమీటర్లు, లేదా ఎన్టీ రామారావు గారు మళ్ళీ రీట్రేట్ చేస్తూ చల్లా కొండయ్య కమిషన్ రీట్రేట్ చేసినట్టుగా 27.4 కిలోమీటర్లు, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారు ఎండోమెంట్స్ మినిస్టర్ గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఈ కొండ మీద పంచాయతీ ఎలక్షన్ జరగకూడదు అనేటువంటి ఇచ్చినటువంటి జీవోని మీరు అడ్డం పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెంటనే 27.4 కిలోమీటర్లు కాదు, 350 కిలోమీటర్లో, 350 పైచిలకు కిలోమీటర్లో తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధి అని చెప్పని
అలాగే ఈ మొత్తం 7 కొండలు 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆయన జీవో ఇస్తే 746 ఆ జీవో. 746 జీవో ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పరిధి అప్పుడు వరకు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత అయ్యే వరకు ఉన్నటువంటి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎప్పటి నుంచి మీ మామగారిని పడేసిన దగ్గర నుంచి మీ మామగారు ఉన్నప్పుడు 27.4 కిలోమీటర్లే చదరపు కిలోమీటర్లే. మీరు రామారావు గారిని పడేసి మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా తిరుపతి 27.4 చదరపు కిలోమీటర్లే కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి కదా 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పని జీవో ఇచ్చింది. అలాగే తిరుమల తిరుపతి మీద అన్యమతం ప్రచారం చేయకూడదు, నిషిద్ధం అని చెప్పని 7 కొండల్లో ఎక్కడ చేసినా, అంటే ఈ 350 చిల్లర చదరపు కిలోమీటర్లో ఎక్కడ అన్యమత ప్రచారం చేయకూడదు అని చెప్పని అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ స్వామివారి పరిధిని 7 కొండలకు తీసుకెళ్లినటువంటి ఇచ్చినటువంటి జీవో 746 అయితే, అలాగే దాని తర్వాత వచ్చినటువంటి సెషన్స్ ప్రకారం 747 జీవో ఏం చెప్తుంది? తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 కొండల పరిధి 350 చిల్లర కిలోమీటర్లే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రముఖ 19 దేవాలయాల్లో కూడా అన్యమత పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం అనేది నిషేధిస్తూ 747 జీవో ఇచ్చారు. మీ జన్మలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడన్నా ఇచ్చారా? ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. మీరు ఇన్వాళ్ళు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. మీరు 3 ఏళ్లు గొడవ చేస్తే రాజశేఖర రెడ్డి గారు వెనక్కి తగ్గాడని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2 కొండలనిచ్చి మీరు 3 ఏళ్లు గొడవ చేసిన తర్వాత అతను 7 కొండలని చెప్పని వెనక్కి తగ్గి జీవో 7 కొండలని 2 కొండలు చేసి మళ్ళీ వెనక్కి తగ్గాడనేటువంటి జీవోలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు నిజంగా వెంకటేశ్వర హిందువే అయితే, మీరు నిజంగా భక్తి ఉంటే, మీకు పాపభీతి ఉంటే, దేవుడంటే భయం ఉంటే, మీలో స్వచ్ఛత ఉంటే బయట పెట్టండి. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డ్ రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేవి ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చిల్లర కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి? చెప్పండి, నిజంగా దేవుడు ఇంత కూడా సిగ్గుపెట్టలేదా మనకి? తప్పు కదా ఇది? తప్పు కాదా అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావు ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలో ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి. పాపాలు కదా ఇన్ని మాట్లాడతారు మీరు.
హిందూ మతం గురించి నీ హిందూనంటే ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు మీరు నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? మీ నాన్నగారు నాస్తికుడు అంటారు ఒకరోజు. మా నాన్నకి దేవుడు అసలు మా నాన్న రాముడు అంటే రామ 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 అని రామకోటి రాసేవాడు అంటారు ఒకరోజు. నేను బ్యాప్టిస్ట్ అంటారు ఒకరోజు. నేను హిందూ సనాతన అనార్థడిక్ అనపాలజెటిక్ సనాతని అంటారు ఇంకొక రోజు. నెత్తి మీద టోపీ పెట్టుకుని మన ముస్లింలు బాగా రంజాన్లో లేకపోతే బక్రీద్లో బాగా పెద్ద మొక్కలు తింటామని చెప్పి మాట్లాడతారు మీరు. మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించాను మీరే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు మాట మాటికి మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగానేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒడిగడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అది ఒకటే కాదు, మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక్కి పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్లీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉన్నదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు. మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీస్తారు, డైరీ ఏది లారీల్లో శాంపిల్ మీరు తీస్తారు మీ ప్రభుత్వంలో. దాన్ని జగన్కి అంటగడతారు మీరు తిరగొట్టి కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు? వాళ్ళు ఎవరు చచ్చిపోతే విమానంలో దాని వెనకాల మీరు ఉన్నారంటున్నారు. ఎవడో డైరీకి అప్పిస్తే దాని వెనకాల మీరు ఉన్నారన్నారు. నాకు అర్థం కానిది ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి తప్పుడు డైరీ ఓనర్లందరికీ కూడా కోట్లు పెట్టి డైరీలు పెడతారు, కోట్లు పెట్టి డైరీ వ్యాపారం చేస్తారు. అందరికీ హెరిటేజ్ లో వాటాల మీద మక్కువ ఎందుకు? హెరిటేజ్ లో షేర్లు కొనుక్కుందామని ఎందుకు మక్కువ? అందరికీ హెరిటేజ్ లో వాటాలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళకరి కానీ ఎవడు చెప్తాడు ఈ లోగుట్టుని? వాళ్ళు డైరీలు ఉంటాయి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి, 100 కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు, లావాదేవీలు చేస్తారు. వాళ్ళందరికీ హెరిటేజ్ లో ఎందుకు వాటాలు ఉంటున్నాయి? ఎవడు చెప్తాడు? మన చుట్టూ వాళ్లే ఎందుకుంటారు? కాబట్టి ఈ పాపాలని వదిలిపెట్టి దమ్ముగా
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతనైతే చావుంటే ఎదుర్కోమని చెప్పని సవాల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఎవరో మీ ఇష్టం, ఎవరిదైనా. నారా చంద్రబాబు నాయుడు గారు పిఏలకి లంచాలు వెళ్ళి లేకపోతే ఫోన్లు వెళ్ళి గిఫ్ట్లుగా అంటున్నారు. నేనేమంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంత పత్తిత్తువు అయితే పిఏల గురించి ఎన్ని మాట్లాడితే, నీ పిఏ శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు లంచాలు ముట్టిని నీ పిఏకి అంటే, నీ పిఏని ఎందుకు అమెరికా పంపించేశావు? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నీ పిఏ శ్రీనివాస్ ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చాడు? నీ పిఏకి వచ్చినాయి అంటే నీకు వచ్చినట్టు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ ఇస్తే ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నావు? అదొకటే కాదు, నిర్వాణ హోల్డింగ్స్ లో సెబీ పెట్టిన కేసు ఏంటి? నిర్వాణ హోల్డింగ్స్ ఎవరిది నిర్వాణ హోల్డింగ్స్? మీకు సంబంధం లేదా? అరే పాపాలు చేసేది నువ్వు, పాప నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాత్ములు. ఆడోడు సుబ్బారెడ్డి పిఏ అంటాడు 3 కోట్లు అంటాడు, నీ పిఏ 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంటే, లంచాలు వచ్చినాయి అని చెప్పని అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు, కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి డబ్బు వచ్చింది అని చెప్పని, హవాలా మార్గంలో డబ్బు వచ్చిందని చెప్పని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది కదా. ఈ పత్తిత్తుగారు లాభం అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారా? సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మచ్చలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట, ఆయన మాటకు విలువ ఉంటుందా నన్ను? వెయిటేజ్ ఉండాలి కదా, వెయిటేజ్ ఉండాలి. దేనికి విలువ ఉంది? ఏది 30,000 మంది ఆడవాళ్ళు, ఏది సుగాలి ప్రీతిని చంపేసిన వాళ్ళు, ఇన్ని రేపులు జరుగుతుంటే, ఎన్ని కిరాతకంగా, పైశాచికంగా, ఆటవికంగా ముక్కు పచ్చలారిన ఆడపిల్లను చంపేస్తుంటే, బెత్తం కొంటాను, ఏది బెత్తం తయారు చేస్తాను, ఏది బెత్తం? సినిమా టికెట్లు పెంచడానికి నువ్వెవడు జగన్ అన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే తనకి మర్యాద ఇవ్వలేదో, లేకపోతే తన సినిమాకి థియేటర్లు ఇవ్వలేదో, పాప్కార్న్ రేట్ ఏంటి, సినిమాకి వెళ్తే 2,000 రూపాయల, మొత్తం రైడ్లు చేయండి, గవర్నమెంట్ కి హక్కు ఉన్నదా, తక్కువ రేటుకి సినిమా ఇవ్వద్దా? 4 మచ్చల మనిషి అండి అతను. నేనేమంటున్నానంటే, నేను ప్రశ్నలు సంధించాను రమేష్ గారు, నేను ప్రశ్నలు సంధించాను, సమాధానం చెప్పండి. నా ప్రశ్నలు అవునా కాదా చెప్పండి. అవునా కాదా? ప్రీమియర్ డైరీ ఏమండి, ఆల్ఫా డైరీ, బోలేబాబా ధోల్పూర్, బోలేబాబా ఉత్తరాఖండ్, ఏఆర్ డైరీ రాజశేఖర్, వైష్ణవి డైరీ, నేను చెప్పినవన్నీ అవునా కాదా చెప్పండి అన్న. అవునా కాదా చెప్పండి సార్. ఇప్పటికీ పంది కొవ్వు కలిసింది అంటున్నారు కదా, మీరు అడగరా ఆయన్ని? పంది కొవ్వు కలిసిందని ఇప్పటికీ చెప్తున్నాడుగా ప్రసాదంలో. యాసిడ్లు కడిగే, బాత్రూములు కడిగే యాసిడ్ కలిపారు, లడ్డూ చేశారన్నారుగా, మీరు అడగరా? మీ దగ్గర రిపోర్ట్ ఉందా? బాత్రూములు కడిగే యాసిడ్ తో కలిపి లడ్డూ చేశారని సిట్ ఎక్కడ ఇచ్చిందా? ఓ పేజ్ చూపించమని చెప్పండి. కానీ నాది అటువంటి ఆరోపణ కాదు, నేను లేవనెత్తిన సందేహాలు అవి కాదు. నేను ప్రతిదీ బోలేబాబా, ప్రీమియర్,
ఆల్ఫా, మాల్గంగా, వైష్ణవి వీటన్నింటికీ చెప్తాను. వీటన్నిటికీ చంద్రబాబు గారికి లింకులు ఉన్నాయని చెప్తున్నాను. వాళ్ళ కుటుంబానికి లింకులు లేవు అంటే లేవు. ఏం చేయాలి చెప్పండి. నేను అడుగుతున్నా కదా, సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే నేను తెస్తా. సమాధానం చెప్పండి. ముందే ఎందుకు నేను తేవటం? ఎంత దుర్మార్గుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 746, 747 తిరుమల తిరుపతి శ్రీవారిది 27.4 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకి పరిధి పెంచుతూ తిరుపతి ఈ 7 కొండల పరిధిలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 746 జీవో. తిరుపతితో పాటుగా 19 ఇతర ఆలయాల పరిధిలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవో 747. ఆ 2 జీవోల్ని కాకాని బైబిల్ మిషన్ వార్షికోత్సవాల్లో ఆ డయాస్ మీద నేను ఆ 2 జీవోల్ని రద్దు చేస్తానటువంటి చెప్పినటువంటి మనిషి అది ఫేక్ అంటాడు. ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నీ ఇష్టం వచ్చిన కేసు నన్ను పెట్టి లోపలై, అది నువ్వు మాట్లాడిన వీడియోనే. ఛాలెంజ్ చేస్తున్నా, బైబిల్ మిషన్ మీటింగ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడిన మాట్లాడి 746, 747 జీవోని వెనక్కి తీసుకుంటాను, రద్దు చేస్తానని. నేను మాట్లాడింది తప్పు అయితే, ఫేక్ అయితే దాని లోపలే 46, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైవ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. పుల్లారావు గారు బతికున్నాడు, నరేంద్ర బతికున్నాడు, ఆయన చచ్చిపోయాడు. పాత స్పీకర్ గారు చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళు బతికే ఉన్నారు ఆ మీటింగ్ లో. ఆ మీటింగ్ లో ఉన్నవాళ్ళు ఇవాళ బతికే ఉన్నారు. బైబిల్ మిషన్ కిరణ్ గారు బతికే ఉన్నాడు, జీవించే ఉన్నారు అందరూ. ఫేక్ వీడియో అని ఇంకెంత పచ్చిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇట్లాంటి వాడితో రాజకీయాలు చేయడం జగన్ కర్మ కాకపోతే ఏంటి చెప్పండి. ఇట్లాంటి వాడితో రాజకీయాలు చేసి ప్రత్యర్థిగా రాజకీయాలు చేయాల్సి రావటం జగన్మోహన్ రెడ్డి కర్మ కాకపోతే ఏంటిది ఇది?